లేదు పెద్దలు చెప్పినట్టు 5 నిమిషాల కంటే ముందే ప్రసంగాన్ని ముగిస్తాను. వేదికను ఆశించినటువంటి పెద్దలకు, నాయకులకు, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు మరియు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకు హృదయపూర్వక స్వాగతం. సింహం ఆల్రెడీ బయలుదేరిందంట, దారిలో ఉంది. విజయ దాహంతో మీరందరూ ఎదురు చూస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. తెలుగుదేశం పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా వేరే ఏ పార్టీకైనా ఉందా తమ్ముళ్ళు? ఉండదు. ఎందుకంటే మన నాయకుడుకున్న వ్యక్తిత్వం తీరటువంటిది. మన నాయకుడు వ్యక్తిత్వాన్ని వేరెత్తి చూపించే సాహసం ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులకైనా ఉందా తమ్ముళ్ళు? కాబట్టి వచ్చేస్తున్నారు మీరందరూ. ఈసారి తెలుగుదేశం పార్టీ ఓటు మీద గుద్ది బ్రహ్మాండంగా సీమాంధ్ర కొత్త శాసనసభలో సీమాంధ్ర మొట్టమొదటి తెలుగు ముఖ్యమంత్రిగా ఎవరు నిలబెట్టారు తమ్ముళ్ళు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టాలి. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కథన రంగంలో ఉన్నటువంటి కొడవ సింహం లాగా విజయాన్ని వేటాడి ఆకలితో బయలుదేరారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జనం నుంచి పుట్టిన నాయకుడు, ధనం నుంచి పుట్టిన నాయకుడు కాదు. చంద్రబాబు నాయుడు గారు మన మనిషి. ఈ చిత్తూరు జిల్లా నిరుపేద రైతు కుటుంబం నుంచి ఈ రోజు సీమాంధ్ర రాజధాని నిర్మించే స్థాయికి ఎదిగిన అతి సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రోజు అసాధారణ ప్రజాభిమానంతో మన ముందుకు వస్తుంటే మనందరం కూడా ఆయనకు హృదయపూర్వక స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా తమ్ముళ్ళు? కాసేపట్లో లోకేష్ బాబు గారు వస్తున్నారంట. లోకేష్ బాబు గారికి తెలియాలి చిత్తూరు జిల్లా సత్తా ఏంటో. ఈ రోజు చిత్తూరును చూస్తా ఉంటే మొత్తం రాష్ట్ర పటంలో రాష్ట్రం ఒకవైపు, చిత్తూరు ఒకవైపుగా ఉంది. చిత్తూరు సత్తా నిలబెట్టారా లేదా కార్యకర్తలారా మీరందరూ? చిత్తూరు సత్తా నిలబెట్టే దమ్ముంటే గట్టిగా ఒకసారి చేతులు ఎత్తారు మీరందరూ. చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారా లేదా? ఆయన చెప్పిన పనుల గురించి, చేసిన పనుల గురించి, ఆయన ఇచ్చిన వాగ్దానాల గురించి, ఆయన రైతులకు ఇచ్చినటువంటి హామీల గురించి ఆల్రెడీ పెద్దలు, వక్తలు చాలా మంది మాట్లాడారు. మాట్లాడడానికి సమయం సరిపోదు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం మొదలు పెడితే. కానీ తెలుగుదేశం పార్టీ విజయం ఈ రోజు రాష్ట్ర భవితకు చారిత్రాత్మక అవసరం. తెలుగుదేశం పార్టీ విజయం ఈ రోజు రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి తలెత్తుకొని తిరిగే తరుణం. ఒకటే చెప్తున్నాను, ఈ ఎన్నికలు 2 శక్తుల మీద పోరాటం. రేపు వస్తున్నాడంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తమ్ముళ్ళు మీకు ఒకటే చెప్తున్నా, 2 వ్యక్తులు కలిస్తే స్నేహం, 2 శక్తులు కలిస్తే ప్రళయం. వచ్చే ఈ ప్రజా ప్రళయంలో ప్రత్యర్థి పార్టీలందరూ కూడా మట్టి కట్టుకుపోయేది గ్యారంటీ కాదా? ప్రజలారా మీరందరూ ఒకసారి చెప్పాలి. యువతను చూస్తా అంటే నా రక్తం వేడెక్కుతోంది. నేను కూడా మీలాగే సాధారణ కార్యకర్తను, ఇక్కడ వాలంటీర్ను. ఇంతకన్నా ఎక్కువ సమయం లేదు కాబట్టి మీ అందరినీ చేతులెత్తి ఎంచుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి సీమాంధ్ర శాసనసభలో చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టాలి. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.